వెల్కమ్ టు జిగేల్ రాజా. సో ఈరోజు మన మూవీ రివ్యూ వచ్చేసి మా ఇంటి బంగారం. సో మన సమంత గారు యాక్ట్ చేస్తూ నందిని రెడ్డి గారు డైరెక్ట్ చేసిన మూవీ మా ఇంటి బంగారం. సో ఈ మూవీ గురించి డీటెయిల్గా మాట్లాడడానికి ముందు అసలుకి ఈ మూవీ చూడడానికి నాకు కలిగిన ఒక క్యూరియాసిటీ, ఒక ఎగ్జైట్ ఏంట్రా అంటే ఫస్ట్ ట్రైలర్ చూశాను భయ్య, గ్లిమ్స్ చూశాను కానీ గ్లిమ్స్లో నాకేమంత ఎక్కలేదు, అంత అనిపించలేదు. బట్ ట్రైలర్ చూసిన తర్వాత ఏదో ఒక తెలియని హోప్ మూవీ పైన. ఓకే, ఏదో కొంచెం కొత్తగా ప్లాన్ చేస్తున్నారు, చెప్పడానికి ఏదో కొత్తగా ట్రై చేస్తున్నారు. అండ్ నందిని రెడ్డి గారు కూడా బిఫోర్ తీసిన మూవీస్ అన్నీ కూడా కామెడీ జోనర్స్, అలాంటిది సడన్గా ట్రాక్ మార్చేసి యాక్షన్లోకి ఎందుకు దిగారా అని చెప్పేసి కొంచెం ఎగ్జైట్ క్రియేట్ అయింది. సో అదే ఎగ్జైట్ నన్ను మా ఇంటి బంగారం మూవీ థియేటర్లోకి వెళ్ళి కూర్చునేలా చేసింది. సో నేను కూర్చున్న తర్వాత ఆ సినిమా నన్ను మెస్మరైజ్ చేసిందా, ఆ సినిమా నన్ను నవ్వించిందా, ఎమోషన్ చేసిందా, ప్రతి ఒక్కటి డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో అంతకంటే ముందు ఇంతవరకు మన జిగేల్ రాజు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే పక్కన వస్తున్న గంట సింబల్ పైన క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. కొంచెం కోల్డ్ చేసింది భయ్య, కొంచెం వాయిస్కి అడ్జస్ట్ అవ్వండి. అండ్ ఇదే రోజు అంటే మళ్ళీ ఈ రోజే నేను ఒక మూవీ చూశాను, ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు అనేసి, మన వడ్డీ నవీన్ గారిది. సో ఆ రివ్యూ అనేది మేబీ రేపు అలా అప్లోడ్ చేస్తాను. అండ్ మేజర్గా మనం మా ఇంటి బంగారం మూవీ రివ్యూలోకి వెళ్తే, నాకు ఫస్ట్ ఈ సినిమాలో నచ్చిన ఫస్ట్ పాయింట్ ఏంట్రా అంటే టైటిల్ భయ్య. నాకు ఆ టైటిల్ యానిమేషను అండ్ ఆ టైటిల్ పడే విధానం చాలా బాగా అనిపించింది. అంటే బేసిక్గా మనకి ఎలా అనిపిస్తుంది, ఇప్పుడు కొన్ని ఉంటాయి భయ్య, ఇంట్రోస్ బాగా పడతాయి. నాకు అలాంటి ఒక ఫీల్ వచ్చింది అనమాట ఆ టైటిల్ చూసేటప్పుడు. ఏది మా ఇంటి బంగారం టైటిల్ చూసేటప్పుడు చాలా ఫ్రెష్నెస్ అనిపించింది. ఫస్ట్ అంటే సినిమా మేకర్స్కి, సినిమా లవర్స్కి అలాంటివి టచ్ అవుతూ ఉంటాయి అప్పుడప్పుడు. ఓకే, మేజర్ టాపిక్లకు మనం వెళ్తే, అండ్ మీరు భాష సినిమా చూసారా రజనీకాంత్ గారిది? అందుకే మ్యాన్ భాష, లేడీ భాష అని పెట్టాను అనమాట నేను టైటిల్, అంటే తమ్నైల్ మీద. సో ఎందుకు అలా పెట్టానంటే, మీరు భాష సినిమా చూస్తే అలాంటి ఒక ఫ్లాష్ బ్యాక్ అండ్ ఒక అమ్మాయికి, ఒక లేడీకి ఉంటే ఎలా ఉంటుంది అని చెప్పే కాన్సెప్టే మా ఇంటి బంగారం. సో నందిని రెడ్డి గారు చాలా పర్ఫెక్ట్గా ప్లాన్ చేశారు భయ్య. అంటే స్క్రీన్ ప్లే కానీ, అంటే ఇంకొకటి ఇక్కడ మనం మేజర్గా థింక్ చేయాల్సింది ఏంటంటే, స్టోరీ చాలా రెగ్యులర్ రొటీన్ స్టోరీ, మీకు ఏమీ కొత్తగా అనిపించదు. అలా అనేసి ఎగ్జైట్ చేసే సీన్స్ ఏమన్నా ఉంటాయంటే అలాంటి సీన్స్ కూడా అంత ఇదిగా ఏమి ఉండవు, పర్లేదు, అక్కడక్కడ కొన్ని సీన్స్ బాగుంటాయి. అండ్ పర్టికులర్గా నాకు నచ్చింది ఏంట్రా అంటే, ఏదైతే ఫ్లాష్ బ్యాక్స్ పోర్షన్ ఉందో ఆ పోర్షన్ చాలా బాగా డీల్ చేశారు. అంటే లైక్ ఎలా అంటే, ఏదో సాగదీసినట్టు ల్యాగ్ చేసినట్టు కాకుండా ఒక షార్ట్ టైంలో ఆ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్, అంటే చెప్పేస్తే స్పాయిలర్ వస్తుందేమోనని ఒక చిన్న భయం ఉంది, స్పాయిలర్ ఇవ్వకుండా మాట్లాడాలని మాట్లాడుతున్నాను. సో ఆ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ అయితే మాత్రం చాలా బాగా డిజైన్ చేశారు. నాకైతే ప్రత్యేకంగా ఆ పోర్షన్ మాత్రం చాలా బాగా నచ్చింది. అండ్ ఇందులో ఇంకా బెటర్గా వర్క్ చేసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అంటే, ఒక క్యారెక్టర్ ఉంటారు భయ్య, ఆ క్యారెక్టర్ ఆల్రెడీ మన సమంత గారితో ఒక మూవీలో చేశారు. సో ఆ మూవీ ఏంటనేసి కింద కామెంట్ చేయండి. సో ఆవిడ క్యారెక్టర్ కూడా ఫన్నీగా, చాలా బబ్లీగా భలే అనిపించింది. అసలు చాలా క్యూట్గా అనిపించింది ఆ క్యారెక్టర్, ఆ డైలాగ్స్ కానీ, అంటే సమంత గారికి ఆవిడకి వచ్చే ఆ డైలాగ్ అవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్ మూమెంట్స్ అవి. అండ్ ఇంకా హీరోయిన్ ఎంత బాగా యాక్ట్ చేశారంటే, సమంత గారు తప్ప ఇంకెవరికన్నా ఈ క్యారెక్టర్, ఈ లీడ్ క్యారెక్టర్ ఇస్తే అంత బాగా చెయ్యరేమో, అంత వర్త్ ఉండదు ఈ క్యారెక్టర్కి అని ఇలాంటి ఫీల్ వచ్చింది. ఆ స్క్రీన్ మీద సమంత గారిని చూస్తుంటే ఓకే, నిజంగా మన ఇంటి బంగారమేరా అనేలాంటి ఫీల్ అయితే అక్కడక్కడ కలిగింది. ఏదైతే మనకి బాగా పాపులర్ అయింది కదా సాంగ్, ఆ సాంగ్ విజువల్గా 70mm స్క్రీన్ మీద చూస్తుంటే ఆ కిక్కే వేరప్ప. నిజంగా ఆ ఒక్క సాంగ్, మిగతావంతా కూడా ఫ్లోలో వెళ్ళిపోతున్నాయి, అంత పెద్ద అనిపించలేదు. మేబీ ఇది రిపీటెడ్గా వినడం వల్ల అలాంటి ఫీల్ వచ్చిందేమో తెలియదు, కానీ ఆ ఒక్క సాంగ్ మాత్రం వేరే లెవెల్ ఉందబ్బా. నాకు చాలా బాగా నచ్చింది ఆ సాంగ్. అండ్ ఇంకా యాక్టర్ పర్ఫార్మెన్స్ అంతా కూడా నార్మల్. అండ్ మేజర్ అంటే ఏదైతే మనకి పాయింట్ ఉందో, ఆ పాయింట్ ఏంటంటే, మీరు ట్రైలర్లో చూస్తారు సమంత గారు
ఒక మ్యారేజ్ చేసుకొని అత్తారింటి దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ అనుకువగా బ్రతకాలి, అనుకువగా కుటుంబంలో మెదలాలి, అనుకువగా కుటుంబంలో కలిసిపోవాలి అనుకున్న ఒక అమ్మాయికి కొన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోతాయి. ఆ ప్రాబ్లం స్టార్ట్ అవ్వడానికి బిఫోర్ అసలు తన గతంలో ఏం జరిగింది, మరి అంటే అనుకువగా ఉండాలి, పద్ధతిగా ఉండాలనుకున్న అమ్మాయి ఇంత వైలెన్స్గా ఎందుకు బిహేవ్ చేస్తుంది, అంటే ఒక మగవాడు చేసినట్టు ఎగిరెగిరి కొట్టడం, కాల్చడం, చంపడం, అసలు తన ఫ్లాష్ బ్యాక్ ఏంటి, ఇదంతా కూడా మీరు చూడాలి అనుకుంటే, ట్రైలర్లో చెప్పిన పాయింట్ చూడాలి అనుకుంటే మాత్రం తప్పకుండా మా ఇంటి బంగారం మూవీ చూసే తీరాలి భయ్య. సారీ, కోల్డ్ చేసేసిందని చెప్పాను కదా. ఈ థియేటర్లో ఉండడం వల్ల ఆల్రెడీ మొదలే ఫీవర్గా ఉన్నాను, అందులో థియేటర్కి వెళ్ళిన తర్వాత ఏసీ ఆన్ చేసి ఇంకా ఎక్కువైపోయింది అనమాట కోల్డ్. సో ఏదేమైనా నాకైతే మా ఇంటి బంగారం సినిమా అయితే మాత్రం సారీ పిచ్చగా నచ్చింది. సో తప్పకుండా నాకు తెలిసి ఈ మూవీ మేజర్ ఆఫ్ ద పీపుల్కి ఎవరికైనా నచ్చుతుందంటే అమ్మాయిలకి, లేడీస్కి చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే వాళ్ళు తీసుకోవాల్సిన పాయింట్స్ చాలా ఉన్నాయి. మేజర్గా అమ్మాయిలు, ఆడవాళ్ళ కంటే కూడా అమ్మాయిలు, ఆడవాళ్ళకి ఎందుకు కనెక్ట్ అవుతుందంటే అలాంటి కొన్ని సీన్స్ ఉన్నాయి. బాబోయ్ మరి టూ మచ్గా వచ్చేస్తుంది భయ దగ్గు. ఓకే, ఇక స్టాప్ చేస్తాను, ఎక్కువ డిస్కస్ చేయలేకపోతున్నాను. అండ్ సినిమాటోగ్రఫీ, ఎవ్రీ యాక్టర్ పర్ఫార్మెన్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మాత్రం సినిమాకి ప్లస్ పాయింట్. వేరే లెవెల్ ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇన్ కేస్ ఇప్పటిదాకా ఎవరైనా మూవీ చూడకుండా ఉంటే వన్స్ అగైన్ ఒకసారి మూవీకి వెళ్ళి మూవీ విజిట్ చేయండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. అండ్ ఫ్యామిలీతో కలిసి కూర్చొని చూడండి. అండ్ ఏంటి భయ ఇది మరి టూ మచ్గా వచ్చేస్తుంది దగ్గు. ఓకే, ట్యాబ్లెట్ వేసుకోవాలి. ఓకే గైస్, సో ఇది అండ్ మా ఇంటి బంగారం మూవీ రివ్యూ ఎలా అనిపించింది కింద కామెంట్లో తెలియచేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ నా దగ్గుతోటి అక్కడక్కడ మీకు చికాకు తెప్పిస్తే మాత్రం నిజంగా క్షమించండి, ఎందుకంటే చాలా చాలా ఎక్కువ కోల్డ్ చేసేసింది. థియేటర్లోకి వెళ్ళని చెప్పాను కదా, అక్కడ ఏసీ ఎక్కువ వేయడం వల్ల ఇంకా ఎక్కువ అయిపోయింది అనమాట కోల్డ్. అక్కడ థియేటర్లో కూడా సినిమా చూస్తూ అరుస్తూ ఉన్నాను, దగ్గుతూ ఉన్నాను, అరుస్తూ ఉన్నాను, దగ్గుతూ ఉన్నాను. అలాంటి మూమెంట్స్ కూడా ఉన్నాయి భయ్య. అండ్ హీరోయిన్ ఓరియంటెడ్ని ఇష్టపడే వాళ్ళకు కూడా బ్లాక్ మార్క్ అనమాట ఈ మూవీ మా ఇంటి బంగారం. అండ్ ఈ టైటిల్కి జస్టిఫై, మీరు క్లైమాక్స్ సీన్ ఏదైతే ఉంటుందో, క్లైమాక్స్లో ఏదైతే ఎండింగ్ సీన్ ఉంటుందో ఆ ఎండింగ్ సీన్ చూస్తే మీకు పక్క క్లారిటీ వస్తుంది. మా ఇంటి బంగారం టైటిల్కి జస్టిఫై అయిందిరా అని అరిచేస్తారు థియేటర్లో, అలాంటి క్లైమాక్స్ అయితే ఉంది. అండ్ నేను ఏదో హైప్ లేపుతున్నాను కాదు, కానీ ఒకసారి వెళ్ళి మూవీ చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. అండ్ లేడీస్కి అయితే ఇంకా బాగా నచ్చుతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.